వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో పాటు ధరలు కూడా భారీగా పెరగటం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు 1800 రూపాయలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 4000 వరకు చేరింది. సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొంతమంది హోటల్ యజమానులు ఇతర రాష్ట్రాల నుంచి సిలిండర్లను తెప్పించుకుంటున్నారు. సిలిండర్ ధరలు పెరగడం, సరఫరా లోపంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయలేక కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందంటున్నారు నిర్వాహకులు. ఇదే పరిస్థితి రెస్టారెంట్లు, క్యాటరింగ్ చేసే వారికి కూడా ఎదురవుతోంది. కట్టెల కోసం అని వచ్చాం, మా గ్యాస్ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. హాస్టల్లో ఉన్న 300 మందికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా వరకు చేంజ్ చేసినాం. మేము దోశ, పూరి, బోండా అవి ఏం పెడతలేం మేడం. ఇవి ఉన్న ఇష్యూ గ్యాస్ ఉంటేనే అది మనం చేయగలుగుతాము. ఇప్పుడు ప్రజెంట్ వరకు గ్యాస్ లేదు కాబట్టి కట్టెల కోసం అని వచ్చినాం. మనకు 8 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు మాకు 20 రూపాయలు అయినా తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, 20 రూపాయలు అయితే వస్తుందని చెప్తున్నారు. పిల్లలు కూడా కాల్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ ఫీజు కట్టేస్తున్నారు 5,000. వాళ్ళకి మనం ఫీజు ఎక్కువ పెంచుకోలేము, మనం గ్యాస్ పెరిగిందని. ఆ ఫీజుకి మనం గ్యాస్ బండ ఈరోజు అడిగితే 6,000 అయినా కానీ ఇస్తలేరు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది. రోగులకు అందించాల్సిన ఆహారం తయారు చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు సిబ్బంది. ఫంక్షన్లు చేసుకునే వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నామన్నారు. గ్యాస్ కోసం చాలా ట్రై చేసినాం, గ్యాస్ దొరకడం లేదు. అయితే కట్టెలు తీసుకోవడానికి వచ్చినామన్నా. కట్టెలు తీసుకోవడానికి వస్తే రేటు కూడా హెవీ చెప్తుంది. కట్టెల రేటు, కట్టెలు కూడా చాలా మట్టుకు అవైలబుల్ లేదు, చాలా షార్టేజ్ ఉంది కట్టెలు. మనకు 1400 కుంటలు అన్నట్లే చెప్తారు, ఇంకా ఏమీ ఇది లేదు. 3 క్వింటాల కట్టెలు కావాలన్నా. కొద్దిగా ఇట్లా ఉంది అన్న, ఈడ చింత కట్టెలు అవి ఇవి ఉంటాయి దొడ్డు, ఆ కట్టెలు తీసుకుంటాం. ఆ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అన్న, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ సీతాఫల్ మండిలో ఉంది ఫంక్షన్ హాల్. దాంట్లో కట్టెలు అవైలబుల్ ఎక్కడ లేవు. గ్యాస్ అయితే లేదు. టోటల్ చాలా ట్రై చేసినాం, 2 డేస్ నుంచి ట్రై చేసినాం. గ్యాస్ అయితే అవైలబుల్ లేదు. కట్టెలు చేసే వాళ్ళు గ్యాస్ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఆప్షన్. గ్యాస్ లేదు కనుక ఇప్పుడు కట్టెలకు వచ్చినాం మేము. కట్టెలకు కూడా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు కట్టెలు దొరికినాయి మాకు. కొన్ని మెనూలు తగ్గించేసినాం మేము. మటన్ అనుకున్నాం, మటన్ కూడా తగ్గించేసి చికెనే పెడుతున్నాం. 3 క్వింటాల కట్టెలు తీసుకుంటున్నాం. క్వింటాల్కు 1400. ఇంతకుముందు చాలా తక్కువ ఉండే. ఆలయాల్లో కూడా గ్యాస్ కొరత ప్రభావం చూపుతోంది. నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీకి గ్యాస్ కీలకంగా మారింది. ఆలయాల్లో కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా గ్యాస్ సరఫరా చేయాలని ఏజెన్సీలకు లేఖలు రాసింది దేవాదాయ శాఖ. గ్యాస్ కొరతతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. హోటళ్లు, వంటశాలలు, ఫంక్షన్లు నిర్వహించేవారు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కట్టెలను ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో కట్టెల ధరలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు వ్యాపారులు. కస్టమర్స్ చాలా వెరిపోయినారు, గిరాకీ ఎక్కువైపోతుంది. ముందుగానే చూసుకుంటే మన దగ్గర క్వింటల్ వచ్చేసి 1300-1200 సేల్ ఉంటుండే. కానీ ఇప్పుడు సడన్గా కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి మేము ఎక్కువ ప్రైస్ పెట్టకుండా హోల్సేల్ ప్రైస్కే ఇంకో 1-2 రూపీస్ ఎక్కువ యాడ్ చేసి సేల్ చేస్తున్నాం. బయట వేరే దగ్గర చూసుకుంటే ఒకటేసారి 18 రూపీస్ 19 రూపీస్ కేజీ అమ్ముతున్నారు. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి కూడా వుడ్ సప్లై కావాలని హోల్సేల్ ప్రైస్లో సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. హాస్టల్స్ వారు ఈ 2 డేస్ నుంచి చాలా మంది వస్తున్నారు, ఎందుకంటే గ్యాస్ సప్లై ఆగిపోయింది కాబట్టి. హోటల్స్ గురించి చూసుకుంటే మనకి అప్పుడప్పుడు బావర్చి వాళ్ళకి, ఇంకా ఫంక్షన్స్లో లోకల్ ఫంక్షన్ హాల్స్కి అన్నిటికీ సప్లై అవుతుండే. గ్యాస్ సరఫరా సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు హోటల్ వ్యాపారులు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.